As we all know, the book of Isaiah is known as the mini Bible. మీకు అందరికీ తెలిసినట్లుగా యెషయా గ్రంథం అనేటువంటిది అది ఒక చిన్న బైబిల్ గ్రంథం లాంటిది. There are 66 chapters in the book of Isaiah and there are 66 books in the whole Bible. ఈ యొక్క యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. So each chapter, generally the Bible commentators compare with each book of the Bible. ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయాన్ని కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రంథముతో దాన్ని పోలుస్తా అంటే వ్యాఖ్యానకర్తలు చెప్పేటువంటి విషయం. The Holy Spirit arranged the chapters in such a way. Almost each chapter represents each book of the Bible. పరిశుద్ధాత్ముడు ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయాన్ని కూడా ఎంత చక్కగా అమర్చాడంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి పుస్తకంతో అదెంతో చక్కగా అమర్చబడి ఉంది, పోల్చబడింది. We all know 39 books are there in the Old Testament. పాత నిబంధనలో 39 ఆ యొక్క పుస్తకాలు ఉన్నాయి. And also the remaining 27 in the New Testament. నూతన నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. In other words, the 40th book is the first book in the New Testament because 39 are in the Old Testament. వేరే మాటల్లో చెప్పాలంటే ఈ యొక్క యెషయా గ్రంథం ఉన్నటువంటి 40వ అధ్యాయము క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క మొదటి గ్రంథమైనటువంటి ఆ గ్రంథానికి సూచనగా అది ఉంది. And we all know the New Testament starts with the ministry of John the Baptist. ఈ యొక్క నూతన నిబంధన అది చూస్తే బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క పరిచర్య ద్వారా ఆరంభించబడుతుంది. Before Lord Jesus Christ came to this world, John the Baptist, almost 6 months in advance, he came as a forerunner of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి రావడానికి మునుపుగా 6 మాసముల ముందే ఈ యొక్క యోహాను యేసు ప్రభువారి కంటే కూడా ముందుగా నడిచేటువంటి వాడుగా ఈ లోకానికి వచ్చాడు. And he came to introduce Lord Jesus Christ to this world. ఈ లోకానికి యేసు ప్రభువారిని పరిచయం చేయడానికి వచ్చాడు. So the New Testament starts with the ministry of John the Baptist. ఈ యొక్క నూతన నిబంధన అది బాప్తిసం ఇచ్చే యోహాను పరిచర్య ద్వారా ఆరంభించబడుతుంది. And if you see the 40th chapter of Isaiah, యెషయా గ్రంథంలో 40వ అధ్యాయాన్ని చూస్తే you can see about the ministry of John the Baptist in that chapter. ఆ యొక్క అధ్యాయంలో బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క పరిచర్యను మనం చూస్తాం. So in a similar way, each chapter can be compared with one book of the Bible. That's why, and this book of Isaiah is known as a mini Bible. అదే విధంగా ఈ యొక్క బైబిల్ గ్రంథం ఈ యొక్క యెషయా గ్రంథం ఉన్నటువంటి ప్రతి అధ్యాయం కూడా బైబిల్ గ్రంథం ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రంథముతో అది పోల్చబడుతుంది కనుక ఇది యెషయా గ్రంథం ఒక చిన్న బైబిల్ గా మనం పిలుస్తున్నాం. Not only that, the book of Isaiah is a complete book. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క యెషయా గ్రంథము అది సంపూర్ణమైనటువంటి పుస్తకం. Almost 750 years before the first birth or the birth of Lord Jesus Christ as a baby in Bethlehem. యేసుక్రీస్తు ప్రభువారు ఒక శిశువుగా బెత్లెహేంలో జన్మించి అంటే దాదాపు 750 సంవత్సరాల క్రిందటే జరుగుతూ వచ్చింది. He wrote about the first birth of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి జన్మను గురించి ఆయన రాస్తా వచ్చాడు. Not only that, అంత మాత్రమే the కాదు, whole life of Lord Jesus Christ he portrayed in just 5 words. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని అంతటిని కూడా 5 మాటల్లో ఆయన చెప్తా వచ్చాడు. And about his ministry he has written. ఆయన పరిచర్యను గురించి రాశాడు. We all know Isaiah wrote about the death, burial and resurrection of Lord Jesus. ఈ యొక్క యెషయా యేసు ప్రభువారి యొక్క మరణ యొక్క జన్మ మరణ భూస్థాపన పునరుత్థానాన్ని గురించి రాశాడు. And not only that, he spoke about the second coming of Lord Jesus. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడని గురించి కూడా And the మాట్లాడాడు. millennial reign, the 1000 years reign. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన గురించి రాశాడు. Even he wrote about the new heaven and new earth. ఇంకా నూతన ఆకాశము నూతన భూమిని గురించి కూడా రాశాడు. So only 66 chapters are there, but it is a complete book. ఇందులో చూస్తే 66 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి కానీ ఇది సంపూర్ణమైనటువంటి గ్రంథం. We all know about the birth of Lord Jesus Christ. 7:14 says, behold, a virgin shall conceive and give birth to a son. His name shall be called Emmanuel. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినట్లుగా అక్కడ కన్యక గర్భవతి కుమారుని కనును అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ఆయన పేరు ఇమ్మానుయేల్ అంటే యేసు ప్రభువారి యొక్క జననమును గురించి ఆయన రాశాడు. Yeah, about the first birth of Christ when he came as a babe in Bethlehem. యేసుక్రీస్తు ప్రభువారు శిశువుగా బెత్లెహేంలో జన్మించినటువంటి ఆ మొదటి రాకను గురించి ఆయన రాశాడు. And not only that, అంత మాత్రమే as కాదు, I already mentioned just now, the whole life of Lord Jesus Christ is summarized in only 5 words. ఆయన ఇదివరకే చెప్పినట్లుగా యేసు ప్రభువారి యొక్క జీవిత చరిత్ర అంతటిని కూడా 5 మాటల్లో ఆయన క్లుప్తపరిచి రాశాడు. In Isaiah 9:6, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో he is wonderful ఆయన ఆశ్చర్యకరుడు, and he is a counselor ఆలోచనకర్త, and he is a mighty God, బలవంతుడైన he is దేవుడు, an everlasting Father, నిత్యుడగు తండ్రి, and he is the Prince of Peace. ఇంకా సమాధాన అధిపతి. The whole life of Lord Jesus Christ can be summarized in these 5 words. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితాన్ని అంతటిని కూడా ఈ 5 మాటల్లో క్లుప్తపరిచి చూడొచ్చు. Wonderful. అద్భుతకరుడు. What does it mean? దాని అర్థం ఏంటి? In his birth
nobody is born like Lord Jesus Christ. ఆయన జన్మము చూస్తే యేసు ప్రభు వారిని పోలి ఎవరు కూడా ఈ లోకంలో అలాగ జన్మించలేదు. There are many barren women who gave birth to children in their old age. చాలా మంది బైబిల్ గ్రంథంలో చూస్తే వృద్ధులుగా ఉన్నటువంటి అంటే గొడ్రాలైనటువంటి స్త్రీలు తమ వృద్ధాప్యమందు జన్మనిచ్చినారు. You can say about Sarah, you can say about Elizabeth. శారాను చూడొచ్చు, ఎలిజబెత్ను చూడొచ్చు. Of course, Hannah also a little bit aged person. హన్న కూడా ఆమె కొద్దిగా వయసు కలిగిన ఆమెనే. Samson's mother is also an aged person. సంసోను యొక్క తల్లి ఆమె కూడా పెద్ద వయసు కలిగింది. All these people, they are married and in their old age they have given birth to children. వీరందరూ కూడా వివాహం జరిగింది కానీ తమ యొక్క వృద్ధాప్యమందు వారు జన్మనిచ్చినారు. But when it came to Mary, she is not a barren woman, she is a virgin woman. కానీ మరియ సంగతికి వచ్చేసరికి ఆమె గొడ్రాలు కాదు కానీ ఆమె కన్యకగా ఉంది. She is not married. ఆమెకు వివాహం జరగలేదు. That's why in his birth nobody in this world is born like Lord Jesus Christ is wonderful. అందుకొరకే ఆయనకు జన్మము చూస్తే ఈ లోకంలో ఎవరు కూడా ఆయన వలె జన్మించలేదు. ఆయన ఆశ్చర్యకరుడు. Not only that, అంత మాత్రమే కాదు, in his young age, ఆయన యవన ప్రాయములో we all know at the age of 12 he went to visit the temple in Jerusalem. మనకందరికి తెలిసినట్లుగా ఆయన 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ దేవుని ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళాడు. And there even the priests and the Pharisees could not talk to him because he is so intelligent and he is so exposed to the scriptures. అక్కడ చూస్తే ఆయనతో ఇక్కడ పరిచయులు తర్వాత శాస్త్రులైన వారు కూడా ఆయనతో మాట్లాడలేకపోయినారు. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రమందు ప్రవీణుడిగా ఉన్నాడు. He is a counselor as a young man. ఆయన యవనుడుగా ఉండి ఆలోచన చెప్పేవాడుగా For ఉన్నాడు. young people, Lord Jesus Christ is a wonderful model. In your young age, you must be well versed with the scriptures. యవనస్తులకు యేసుక్రీస్తు వారు ఎంతో గొప్ప ఆదర్శంగా ఉన్నాడు. ఎందుకంటే మన యొక్క యవన ప్రాయంలోనే ఆయనకు వాక్యములో ఎంతగానో తెలుసుకున్న వారుగా ఉండాలి. You and I must be well versed with the scripture. మనం లేఖనాల్లో ఎంతో నేర్చుకున్నటువంటి వారంగా ఉండాలి. Many times we are well versed in which serial is coming in which channel, isn't it? అనేక సార్లు ఏ ఛానల్లో ఏ సీరియల్ వస్తుందో బాగా తెలుసుకుంటాం. All these things we know except the scripture. లేఖనాలు తప్ప ఇవన్నీ మనకు తెలిసిపోతాయి. So it should not be like that. అలా ఉండకూడదు. Lord Jesus Christ is our model. యేసు ప్రభువారు మనకు ఆదర్శంగా He is a ఉండాలి. counselor in his young age. ఆయన తన యవన ప్రాయంలో ఆలోచనకర్తగా ఉన్నాడు. And in his ministry the third name is a mighty God. ఆయనకు పరిచర్యలు చూస్తే ఆయన బలవంతుడైన దేవుడు. The deeds what he did no man has done on this earth. ఆయన చేసినటువంటి క్రియలు కార్యాలు ఈ భూమి మీద ఎవరు కూడా చేయలేదు. By the power of his word he gave sight to the people who are born blind. ఆయన మాట శక్తి ద్వారా చూస్తే పుట్టుకతోనే గ్రుడ్డివారైన వారికి దృష్టినిచ్చినాడు. Lame people got up and walked. కుంటివారు లేచి నడిచారు. Dumb people spoke. మూగవారు మాట్లాడారు. And not only that, even the dead people are raised from death to life. అంత మాత్రమే కాకుండా మృతులైనటువంటి వారు మరణం నుండి తిరిగి లేచారు. Nobody has done the deeds what the Lord Jesus Christ have done. యేసు ప్రభువారైతే ఏ కార్యాలు చేస్తా వచ్చినారో ఎవరు కూడా కార్యాలు చేయలేదు. In his ministry during those 3.5 years he proved himself to be the mighty God, the third name given by the prophet Isaiah. ఆయన యొక్క జీవిత కాలంలో ఉన్నటువంటి 3.5 సంవత్సరాల పరిచర్యలో ఈ యొక్క యెషయా ప్రవక్త ఆయన చేసినటువంటి కార్యాలు ఎంతో అద్భుతమైనవని ఆయనకు ఆశ్చర్యకర బలవంతుడైన దేవుడు అని పేరు ఇచ్చాడు. And what is the fourth name? నాలుగో పేరు He is ఏంటి? an everlasting Father. ఆయన నిత్యుడగు తండ్రి. Death and grave could not contain him. ఆయనను మరణము ఆయనను బంధించుంచలేకపోయింది. సమాధి కూడా. He got up from the grave. ఆయన సమాధిలో నుండి తిరిగి He లేచాడు. proved himself as an everlasting Father. Death is not the end of his life. ఆయన నిత్యుడగు తండ్రి అని ఎలాగో నిరూపించాడంటే మరణం ఆయనను బంధించుంచలేకపోయింది. Yes. Death got no right on Lord Jesus. ఈ మరణానికి యేసు ప్రభు వారిపై ఎటువంటి హక్కు లేదు. Why? ఎందుకు? The wages of sin is death. If you are a sinner, then death will have power over your life. If you are not a sinner, death got no power over your life. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణము. అయితే నీలో పాపము లేకుంటే మరణానికి నీపై ఎటువంటి అధికారం ఉండదు. కానీ నువ్వు పాపివైతే మరణానికి నీపై అధికారం ఉంటుంది. When Lord Jesus Christ died, యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు what death was telling to Jesus? మరణము యేసు ప్రభు వారితో ఏమంటా ఉంది? You have come to the wrong chamber. I got no power over you. If you are a sinner, I got power over you. నువ్వు సరికానటువంటి స్థలానికి నువ్వు వచ్చినావు. నీపై నాకు ఎటువంటి అధికారం లేదు. నువ్వు పాపివై ఉంటే నీపై నాకు అధికారం ఉండేది. Because the wages of sin is death. If you are sinless, no power to death. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణము. నీలో పాపమే లేకపోతే నీపై నాకు అధికారం లేదు. So the death could not contain him. The grave could not contain him, could not hold him. అక్కడ చూస్తే మరణము లేక సమాధి ఆయనను బంధించి లేకపోతే పట్టుకొని ఉంచలేకపోయింది. And that's why he rose up again. అందుకొరకే ఆయన తిరిగి లేచాడు. So the fourth name given by Isaiah, everlasting Father, is proved by his death, burial and resurrection. యేసయ్య ఇచ్చినటువంటి 4వ పేరు ఆయనకు మరణ భూస్థాపన
భూస్థాపన పునరుత్థానమందు ఆయన నిత్యుడగు తండ్రిగా ఆయన ఉన్నాడు. Not only that, అంత మాత్రమే కాదు, and during the millennial reign, the 1000 years reign, he is going to be prove himself as the Prince of Peace, because the righteousness is going to rule during those 1000 years. ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో చూస్తే ఆయన సమాధాన అధిపతిగా చెప్పబడ్డాడంటే ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో సమాధానం నీతి పరిపాలిస్తుంది. So he is the Prince of Peace. ఆయన సమాధానాధిపతి. So the whole life of Lord Jesus Christ in simple 5 words, in a nutshell, and Isaiah has declared. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవిత చరిత్ర అంతటిని కూడా ఈ యొక్క యెషయా ప్రవక్త ఒక క్లుప్తమైనటువంటి విధానంలో చాలా చిన్నగా దేవుని జీవిత చరిత్ర అంతటిని కూడా ఆయన చెప్పాడు. And see about the death, burial and resurrection, we all know how it is recorded in chapter 53. 53వ అధ్యాయంలో యేసు ప్రభువు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానము ఎలాగ రాబడిందో మనకు తెలుసు. Not only that, అంత మాత్రమే about కాదు, the second coming of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రెండవ రాకడను గురించి He wrote very clearly. ఆయన ఎంతో స్పష్టంగా రాశాడు. Even in Isaiah 11th chapter, యెషయా గ్రంథం 11లో just as a foretaste, I will show you one verse. ఆ ముందు రుచిగా ఒక్క వచనాన్ని చూపిస్తాను. We all know before the coming of Lord Jesus Christ for the second time, all the Israel who are scattered, they will be gathered in their own land. యేసుక్రీస్తు ప్రభువు రెండవసారి ఆయనలో ప్రపంచానికి రావడానికి మునుపుగా ఇశ్రాయేల్ అందరూ కూడా యూదులు వారు తమ యొక్క దేశానికి సమకూర్చబడతారు. That is one of the signs of his second coming. అది ఆయన రెండో రాకడలో ఉన్నటువంటి ఒక సూచన. You and I know from the history that in 70 AD, under the ruling of the Roman Emperor Titus, all the Jews are scattered throughout the then known world. తీతు యొక్క చక్రవర్తి ఆయన యొక్క కాలంలో ఈ యొక్క క్రీస్తు శకము 70వ సంవత్సరములో యూదులు ప్రపంచమంతటికి కూడా వారు చెదిరిపోయారు ఆయన యొక్క క్రూరత్వాన్ని బట్టి. Throughout the whole world they are scattered. ప్రపంచమంతటికి వారు చెదిరిపోయారు. They are the children of God. They are a nation, but without 1 inch of their own land. వారు దేవుని యొక్క బిడ్డలు, తమ యొక్క దేశమందున్నటువంటి వారు, కానీ ఒక అంగుళం కూడా వారికి స్థలం లేకుండా వారు వెళ్ళిపోయారు. Because they crucified the very Savior, that is the punishment God has given unto them. ఎందుకంటే రక్షకుడైన ఆయన్ని వరుసలో వేసిన కారణాన్ని బట్టి దేవుడు వారికి శిక్ష విధించినాడు. And in their emotion, what they said? వారు ఉద్రేకాన్ని బట్టి ఏమన్నారు? Let the blood of this man be upon us. And if they put a full stop there, how nice it would be. They have not put a full stop there. Upon our children also. ఆ యొక్క వ్యక్తి యొక్క రక్తము మా మీద ఉండనిమ్ము అని అక్కడే అనంటే, లేకపోతే అక్కడే ముగించుంటే బాగుండు, కానీ మా పిల్లల మీద కూడా ఉండును గాక అన్నారు. In their emotion, తమ ఉద్రేకాన్ని బట్టి. ఒక్కోసారి మనకు ఊపు ఎక్కువైపోతుంది. ఓసారి మన ఊపు ఎక్కువ. And at that time what we are speaking we do not know. ఆ సమయంలో ఏం మాట్లాడతామో తెలియదు. See, let the blood of this man be upon us. If they put a full stop there, how nice it would be. ఈ మనుషుని యొక్క రక్తము మా మీద ఉండనివ్వండి అని అంటే అక్కడే ఆపింటే బాగుండు. But what they said? కానీ వారు ఏమన్నారు? Upon our children. మా పిల్లల మీద కూడా. To their cry the Lord said, Amen. వారి యొక్క మొరకు దేవుడు ఏమన్నాడంటే అవును గాక అన్నాడు. ఆమేన్ అన్నాడు. In 70 AD, క్రీస్తు శకం 70వ after death, సంవత్సరం, burial and resurrection of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ భూస్థాపన the Roman పునరుత్థానం Emperor తర్వాత Titus, very cruel man, ఎంతో క్రూరుడైనటువంటి రోమా చక్రవర్తి తీతు he scattered the Israelites throughout the whole world. ఇశ్రాయేలు ప్రజల్ని ప్రపంచమంతటి కూడా చెదరగొట్టాడు. Actually there are only 3 continents in the world. అసలుగా చూస్తే ప్రపంచమంతా కూడా 3 ఆ యొక్క ఖండాలు ఉన్నాయి. Don't write in the question paper 3 continents, you will get 0. ఆ క్వశ్చన్ పేపర్ లో 3 కాంటినెంట్స్ అని రాస్తే 0 వస్తుంది. Actually there are only 3 continents, Africa, Asia and Europe in the world. ప్రపంచంలో ఆసియా, ఐరోపా, తర్వాత ఆఫ్రికా ఈ 3 మాత్రమే ఉన్నాయి. And actually America and Australia are English colonies. They are not continents in the beginning. అమెరికా తర్వాత ఆస్ట్రేలియా చూస్తే అవి ఇంగ్లీష్ కాలనీలుగా ఉన్నాయి, కానీ అవి ఖండాలుగా. So only 3 continents from the 3 children of Noah. నోవా యొక్క 3 కుమారుల నుండి కేవలం 3 మాత్రమే ఖండాలు ఉన్నాయి. Asia is from Shem, Europe is from Japheth and from Ham, Africa. ఈ యొక్క షేము నుండి చూస్తే Shem is Asia. షేమ్ అంటే ఆయన ఆసియా ఖండానికి చెందినవాడు. తర్వాత ఆసియా ఖండం షేముకు చెందిన ఆసియా ఖండం షేముకు చెందింది. Ham is the forefather of Africa. హామ్ ఏమో ఆఫ్రికాకు పితరుడుగా ఉన్నాడు. And Japheth is for Europe. యాఫెత్ ఏమో ఆయన ఐరోపా ఖండానికి చెందినవాడు. Because during those days, during the flood, all died except these 3 families. ఎందుకంటే ఆ యొక్క జల ప్రళయం సమయంలో ఈ యొక్క 3 కుటుంబాలు తప్ప అందరూ చనిపోయారు. So what Isaiah is prophesying? ఇప్పుడు ఈ యెషయా ఏం ప్రవచిస్తున్నాడు? Before the second coming of the Lord, I will gather all the people in their own land. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు మునుపుగా ఈ ప్రజలందరినీ కూడా ఆయన సొంత దేశంలో సమకూరుస్తాను అన్నాడు. ముందే చెప్తున్నాను, ఈ రోజు కొంచెం పొడుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీషు, తెలుగు, బాబిల్ భాషలు ఉంటాయి ఇక్కడ, కాబట్టి కొంచెం పొడుగ్గా ఉంటుంది. డోంట్ వర్రీ, because we know fully well and I have eaten half a dozen idlis and came.
నేను సగం 6 ఇడ్లీలు తినేసి వచ్చినాను కనుక నాకు బాగా తెలుసు. And with sambar also. ఇంకా సాంబార్ కూడా తిన్నాను. So I will not leave you so easily. అంత సులువుగా మిమ్మల్ని If you are having any BP or sugar, go and get a biscuit packet. బీపీ షుగర్ అంటే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నాను. So I am telling in advance. ముందే చెప్తున్నాను. So now from all over the world I will gather the Israelites to their own land. ప్రపంచం అంతటి నుండి ఇశ్రాయేల్ తమ స్వంత దేశానికి వారిని సమకూరుస్తాను. One verse I will show you just as a foretaste. Later you can meditate on the book of Isaiah. ముందు రుచిగా ఒక్క వచనాన్ని మీకు చూపిస్తాను, తర్వాత మీరు యెషయా గ్రంథాన్ని ధ్యానించవచ్చు. Isaiah 11:11. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం. Brother Solomon will read 11:11 of Isaiah. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనము. ఆ దినమున whenever that ఆ దినము comes, it is the second coming of Lord Jesus Christ. ఎప్పుడైనా ఆ దినము అనేటువంటి మాట వచ్చినప్పుడు అది యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడకు గుర్తుగా ఉంది. So ఆ దినమున see carefully, before the first coming of Lord Jesus Christ, Isaiah is prophesying about the second coming of Lord Jesus. ఇక్కడ యేషయా ప్రవక్త చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాక ఇంకా జరగక మునుపే యేసు ప్రభువారి యొక్క రెండవ రాకను గురించి ప్రవచిస్తున్నాడు. ఆ దినమున on the day of his second coming, ఆయన రెండవ రాకడ దినాన what will happen? ఏం జరుగుతుంది? ఆ దినమున శేషించు తన ప్రజలను శేషమును, there will be some remnant. అక్కడ కొంచెం శేషం ఉంటుంది. Because all the people are scattered throughout the whole world, many people will die. They lose their identity. ఎందుకంటే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చెదిరిన కారణాన్ని బట్టి చాలా మంది చనిపోతారు, వారు తమ గుర్తింపును పోగొట్టుకుంటారు. And so only a remnant will be there. అక్కడ కొద్ది శేషం మాత్రమే ఉంటుంది. And what will happen to that remnant? ఇప్పుడు ఆ శేషానికి ఏం జరుగుతుంది? శేషించిన తన ప్రజలను, that is Israelites, శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి. From where? ఎక్కడి నుండి? From where? What is Ashur? ఇప్పుడు అష్షూర్ అంటే what is Assyria? ఇప్పుడు అష్షీరియా అంటే many times in the Old Testament we will come across with Assyria. ఈ అనేక సార్లు ఈ యొక్క పాత నిబంధనలో అష్షీరియా అనేటువంటి ఒక స్థలం వస్తుంది. What is the geographical identification of Assyria? ఈ అష్షూరియా యొక్క భౌగోళికంగా అది ఏ స్థానంలో అది ఉంది? Assyria means a part of Babylon, that is Iraq, that is from Mesopotamia and including Syria. ఈ యొక్క అష్షూరియా అనేటువంటి యొక్క ప్రాంతము ఇరాక్ లో ఉన్నటువంటి మెసపోతేమియా సమీపంలో కొద్ది భాగము ఈ యొక్క అష్షూరియా, and also plus Syria. ఇంకా సిరియాలో కూడా కొద్ది భాగము. These two countries, ఈ రెండు దేశాల యొక్క భాగం అది. Syria and part of Iraq, they are known as Assyria. సిరియా తర్వాత యొక్క ఇరాక్ లో ఉన్నటువంటి కొద్ది భాగము అది అష్షూరియాగా చెప్పబడతా ఉంది. We all know in 722 BC the Israelites have gone to Assyrian captivity when Ben-Hadad came against Israel. ఇశ్రాయేల్ విరోధంగా బెన్హదద్ వచ్చినప్పుడు 722 ఆ యొక్క సంవత్సరాల వారు చెరగా అక్కడ కొనిపోబడ్డారు బబులోను. So Assyria means Syria plus part of Iraq. ఈ యొక్క అష్షూరియా అంటే సిరియాలో ఒక భాగము, తర్వాత ఇరాక్ లో ఉన్నటువంటి కొద్ది భాగం. For your information of the 21st century, 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మీ సమాచారం కొరకే, you all know ISIS, isn't it? ISIS అంటే మీ అందరికి బాగా తెలుసు. What is the abbreviation? దాని పూర్తి వివరణ ఏంటది? ISIS అంటే Islamic State of Iraq and Syria, that is Assyria. Islamic State of Iraq and Syria, అది ISIS. That is the old Assyria who are against Israelites. అది ఆ పాత ఆ యొక్క సిరియా అష్షూరీయులు వారు ఇశ్రాయేలుకు విరోధంగా ఉన్నవారు. So Syria and Iraq together, that's why Islamic State of ఇరాక్ అండ్ సిరియా, ISIS. అందుకొరకే అక్కడ సిరియాలో ఉన్నటువంటి ఒక భాగము, తర్వాత ఇరాక్ లో ఉన్నటువంటి ఒక భాగం గనక ISIS అనేటువంటిది ఆ యొక్క మాట వచ్చింది, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. సో వాట్ Isaiah is telling? ఇప్పుడు యెషయా ఏమంటున్నాడు? ఫ్రమ్ ఇరాక్ అండ్ ఫ్రమ్ సిరియా, దట్ ఈస్ ఫ్రమ్ ఏషియా, ఐ విల్ గ్యాదర్ మై పీపుల్. తర్వాత ఇరాక్ నుండి ఆ యొక్క సిరియా నుండి నేను నా యొక్క ప్రజలను తిరిగి సమకూరుస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. ఫ్రమ్ అష్షూరియా నుండి, అండ్ అగైన్ వి విల్ గో టు వర్స్ 11. తర్వాత 11వ వచనములో ఐగుప్తులో నుండి, ఫ్రమ్ ఈజిప్ట్, ఐగుప్తు నుండి. we all know Egypt. ఐగుప్తు మనకు తెలిసిందే. Egypt is in which continent? ఐగుప్తు ఏ ఖండంలో ఉంది? It is in Africa. అది ఆఫ్రికాలో ఉంది. When you want to enter Africa, the first country to enter is Iraq, that is Cairo. ఆఫ్రికాలో ప్రవేశించాలంటే మొదట కైరో గుండా మనం ప్రవేశించాలి. That is Africa is the first country in Iraq, in Africa. ఆఫ్రికా మొదటి దేశంలో అంటే ఐగుప్తు మొదటిది కైరో. So what Isaiah is telling? ఇప్పుడు యెషయా ఏమంటున్నాడు? Not only from Asia, from Africa also I will gather. ఈ యొక్క ఆసియా నుండే కాకుండా ఈ యొక్క ఆఫ్రికా నుండి కూడా సమకూరుస్తాను. From Egypt, ఐగుప్తు నుండి, తర్వాత పత్రోసులో నుండి. Patros is, it is upper Egypt. If you see the
You can see even in the internet. ఇంటర్నెట్ లో కూడా చూడొచ్చు. ఇది ఐగుప్తులో ఉన్నటువంటి పై భాగంలో ఉన్న స్థలం ఇది. Yes, we are having in India, South India, North India like that. భారతదేశంలో దక్షిణ భారతదేశం ఉత్తర Egypt it is Patros is there. ఇక ఐగుప్తు పై ప్రదేశము పత్రోసు అని అంటారు. So it is Egypt. అది ఐగుప్తు. Then ఆ తర్వాత కూషులో నుండి we all know what is Cush. కూష్ అంటే ఏంటో మనకు బాగా తెలుసు. What is Cush? కూష్ ఏంటి? Ethiopia. ఐథియోపియా. Isn't it? అవునా కదా? Cush is Ethiopia because Moses married a Cushite, the Ethiopian woman. ఈ యొక్క మోషే చూస్తే ఆయన ఇథియోపియాలైనటువంటి కూషు స్త్రీని వివాహం చేసుకున్నాడు. You all know 10 years ago almost 1,35,000 black people, Ethiopia is means black, they came to Israel telling that we are Israelites. మనకందరికీ తెలిసినట్లుగా 10 సంవత్సరాల క్రితము ఐథియోపియా నుండి 1,35,000 మంది మేము యూదులమే అని చెప్పి ఇశ్రాయేల్ దేశానికి వారు వచ్చారు. And the Israelites have not accepted them because we are white in color and you are black in color. ఇశ్రాయేల్ ప్రజలు వారిని అంగీకరించలేదు, ఎందుకంటే మేము తెల్లగా ఉన్నాం, మీరు నల్లగా ఉన్నారు. You are not Israelites. మీరు ఇశ్రాయేల్ కాదు. And Israelites are very intelligent people, you know. ఈ ఇశ్రాయేల్ చాలా తెలివిగలిగిన వారు. And they have tested their DNA. వారు డిఎన్ఏ పరీక్ష చేశారు. And when they did DNA. వారు డిఎన్ఏ పరీక్ష చేశారు. And when they tested their DNA, they came to know that these Ethiopians are belonging to the tribe of Dan. వారు ఈ యొక్క డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ఐథియోపియలు దాను గోత్రానికి చెందిన వారని గుర్తించినారు. Israelites are very intelligent people. ఈ ఇశ్రాయేల్ చాలా తెలివిగలిగిన వారు. One day I was in Chicago. ఒక దినాన నేను చికాగోలో ఉన్నాను. And I know one Jewish friend. నాకు యూదుడైన స్నేహితుడు తెలుసు. And I went there to have lunch. అక్కడ భోజనం చేయడానికి వెళ్ళాను. He is having a 6 years or 7 years old son. అక్కడ 6-7 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లవాడిని ఆయన sitting on the computer as our children are playing games on the computer. మన పిల్లలు కంప్యూటర్ పై గేమ్స్ ఆడుతున్నట్లుగా 6-7 సంవత్సరాల వయసున్న పిల్లవాడు కంప్యూటర్ పై ఏదో చేస్తున్నాడు. And then just I went there. నేను అక్కడ వెళ్ళాను. Because he is a Jew, I got so much respect for him. ఆయన యూదుడు గనక నాకు చాలా గౌరవం ఉంది. 6-7 years old boy. 6-7 సంవత్సరాల వయసున్న పిల్లవాడు. I asked him a question and the answer almost I was wonderstruck. నేను ఒక ప్రశ్న అడిగాను, ఆయన ఇచ్చిన సమాధానానికి నేను ఆశ్చర్యపోయాను. Hey, what are you doing on the computer? ఈ కంప్యూటర్ పై ఏం చేస్తున్నావు? Do you know what he said? ఏమన్నాడు తెలుసా? I am searching from which tribe I came from. నేను ఏ గోత్రం నుండి వచ్చినానో అది వెతుకుతున్నాను అన్నాడు. మనోళ్ళు ఏం వెతుకుతారు? మనోళ్ళు ఏం వెతుకుతారు? ఆటలు వెతుకుతారు, పాటలు వెతుకుతారు. All these things. ఇవన్నీ The answer that 7 years old boy gave. పాటలు వెతుకుతారు. All these things. ఇవన్నీ The answer that 7 years old boy gave. Really I wondered from which tribe I came from. I am searching on the computer. ఆ 7 ఏళ్ల పిల్లవాడు ఇచ్చినటువంటి సమాధానము నేను ఏ గోత్రం నుండి వచ్చానని వెతుకుతున్నానంటే నేను ఆశ్చర్యపోయాను. Such an intelligent people. God has given that intelligence to them. దేవుడు అటువంటి జ్ఞానమును వారికి ఇచ్చాడు, అంత జ్ఞానం కలిగిన వారు. I can tell so many examples of their intelligence, but this is worship message. ఇది ఆరాధన వర్తమానం గాని వారి యొక్క జ్ఞానం గురించి చాలా మాటలు చెప్పొచ్చు. And see, from Ethiopia, that is from Cush, I will gather. This is what Isaiah told. ఈ యొక్క యెషయా ప్రవక్త ఇదే మాట చెప్తా ఉన్నాడు. ఈ యొక్క కూషు అంటే ఐథియోపియా నుండి నేను ప్రజలను సమకూరుస్తాను. During 1992-93 like that, you know, Operation Moses, Operation Solomon, Ethiopians, and they are from the tribe of Dan. ఈ యొక్క ఆపరేషన్ మోసెస్ అని 1992-93 ఆ యొక్క సంవత్సరంలో గనక విషయాలు చూస్తే వారు ఈ యొక్క దాను గోత్రికులైనటువంటి ఐథియోపియాలను తిరిగి తమ దేశానికి వారు సమకూర్చినారు. Isaiah prophesied it almost 2700 years ago. ఈ యొక్క యెషయా ప్రవక్త దాదాపు 2700 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని ప్రవచించాడు. Before Jesus 700 years and after Jesus around 2000 years. యేసు ప్రభువు వారి జననానికి మునుపు 700 సంవత్సరాలు, ఆ తర్వాత ఉన్నవి 2000 సంవత్సరాలు. From Cush నుండి ఎలాములో నుండి. What is Elam? ఈ ఎలాం ఏంటి? Who are Elamites? ఈ ఎలామీలు ఎవరు? Elam means Iran. ఎలాం అంటే ఇరాన్, Persians. So from Iran. తర్వాత ఇరాన్ నుండి. In Iran so many Jews are there. ఇరాన్ లో చాలా మంది యూదులు ఉన్నారు. From Iran. ఇరాన్ లో నుండి, షీనార్ లో నుండి. What is Shinar? ఈ షీనార్ ఏంటి? We have to understand all these things. ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. Achan have stolen one Shinar garment, isn't it? ఈ యొక్క ఆకాను ఒక షీనార్ వస్త్రాన్ని దొంగిలించడం అవునా కదా? What is Shinar? ఆ షీనార్ ఏంటి? In English Bible it is written. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. It is not written as Shinar garment, it is written as Babylonian garment. అది షీనార్ వస్త్రం అని రాయబడలేదు కానీ బబులోనీల వస్త్రం. So Shinar means Babylon, that means Iraq. షీనార్ అంటే అది బబులోన్ అంటే ఇరాన్. So from Iraq also. ఇరాక్ లో నుండి కూడా. So
can you imagine how Isaiah is prophesying? ఈ యొక్క యెషయా ప్రవక్త ఎలాగూ I ప్రవచిస్తాడో am showing you only one verse. ఒక మాట చూపిస్తున్నాను. From Shinar. షినార్లో నుండి హమాతులో నుండి. What is Hamath? ఈ హమాత్ ఏంటి? Hamath is a fortress in the country Syria. సిరియా యొక్క స్థలంలో చూస్తే ఈ యొక్క హమాత్ అనేటువంటిది ఒక కోట కాదు ఉంది. So from the country Syria. సిరియా నుండి కూడా. And so from Asia. ఆసియా నుండి. From Africa. ఆఫ్రికా I నుండి. will gather all the people. ప్రజలందరినీ నేను సమకూరుస్తాను. And not only that. అంత మాత్రమే కాదు, సముద్ర ద్వీపంలో నుండి. From the islands of the sea. ఈ సముద్ర ద్వీపాల్లో నుండి పిలుస్తారు. What are these సముద్ర ద్వీపాలు? ఈ సముద్ర ద్వీపాలు ఏంటివి? The European countries. ఐరోపాలో ఉన్నటువంటి ఖండాలు, Islands. ఆ దేశాలు, అవి ఆ ద్వీపాలు. That's why అందుకొరకే many of you are educated very near to the high tech city. మీలో చాలా మంది చదువుకున్నారు, హైటెక్ సిటీకి సమీపంగా ఉన్నారు. We are all from low tech city, old city. మేము లో టెక్ సిటీ, ఓల్డ్ సిటీ నుండి So ఉన్నాం. మీకున్నంత టెక్ మాకు ఉండదు, ఇది హై టెక్. So what are these islands? ఈ యొక్క ద్వీపాలు ఏంటి? Islands means all European countries. ఈ యొక్క ద్వీపాలన్నీ కూడా ఐరోపాలో ఉన్నటువంటి దేశాలు. Why? ఎందుకు? Because many of the countries in Europe today, even today, they will end with that word land. ఐరోపాలో ఉన్నటువంటి ఐరోపా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాలు వాటి పేర్ల యొక్క ముగింపులో ల్యాండ్ అనేటువంటి పదం వాడబడింది. ఇంగ్లాండ్, Scotland, తర్వాత స్కాట్లాండ్, ఐర్లాండ్, Poland, తర్వాత పోలాండ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్. Are you understanding? అర్థమవుతుంది కదా? Island. ఐలాండ్స్ అంటే ద్వీపాలు, Europe. అది ఐరోపా నుండి. So what Isaiah is prophesying? ఇప్పుడు ఈ యెషయా ఏం ప్రవచిస్తా ఉన్నాడు? Before my second coming, I will gather people from all the continents, all the three continents, Asia, Africa and Europe. ఈ యొక్క యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నటువంటి సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడకు మునుపుగా ఐరోపా నుండి, తర్వాత ఆఫ్రికా నుండి, ఆసియా నుండి ప్రజలందరినీ ఆయన సమకూరుస్తాడు. I'll gather all the people in their own land. తమ స్వంత దేశంలోని ప్రజలందరినీ సమకూరుస్తాను. Second verse 11. మరొకసారి 11వ వచనం. ద్వీపంలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు తన చెయ్యి చాచును. Second time it is written, that means there is a first time. అక్కడ రెండో మారు అని రాయబడింది అంటే మొదటిసారి ఉందని అర్థం కదా? Isn't it? అవునా కదా? Then when is the first time? మొదటిసారి ఎప్పుడు? When was all the Israelites in the land of Canaan? ఇశ్రాయేల్ ప్రజలు మొదటిసారి కనాన్లో ఎప్పుడు ఉన్నారు? Under the leadership of Joshua they entered. యోషువ యొక్క నాయకత్వంలో వారు ప్రవేశించారు. First time the Israelites came to the land of Canaan under the leadership of Joshua. Moses died. యోషువ యొక్క నాయకత్వంలో వారు మొదటిసారిగా కనాన్లో ప్రవేశించినారు. అప్పటికే మోషే చనిపోయాడు. How the prophet, how minutely is writing, second time I will appear. ఇక్కడ ఇంత జాగ్రత్త, ఇంత సూక్ష్మంగా ఈ యొక్క ప్రవక్త రాస్తా ఉన్నాడు. చూస్తే రెండవ మారు అని పదం వాడబడింది. Like this about Lord Jesus Christ, right from the beginning to the ending, everything is written by Isaiah. ఆ రీతిగా చూస్తే ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు ప్రభువాని గురించి ఆది నుండి అంతం వరకు కూడా అంతా రాయబడతా వచ్చింది. As a part of that, దానిలో ఉన్న కొద్ది భాగం. I think my time is over for the introduction. పరిచయానికి సమయం అయిపోయింది. So quickly I'll close. త్వరగా ముగిస్తాను. And as a part of that prophecy, as we have read in Isaiah 61 chapter, first 6 verses, that is about the ministry of Lord Jesus. మనం చదివినటువంటి ఆ యొక్క దాంట్లో కొద్ది భాగంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్యను గురించినటువంటి భాగము యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ఉంది. Yeah, we can talk about the millennial kingdom, we can talk about the new heaven and new earth from the book of Isaiah. ఈ యొక్క యెషయా గ్రంథంలో నుండే యేసుక్రీస్తు ప్రభువు యొక్క 1000 ఏళ్ల పరిపాలనను గురించి, తర్వాత నూతన ఆకాశ నూతన భూమిని గురించి కూడా చూడవచ్చు. And in chapter 61, 61వ అధ్యాయంలో, yeah, this is about the ministry of Lord Jesus Christ, why he came into this world. ఆయన లోకంలోనికి ఎందుకు కొరకు వచ్చినాడో దాని గురించిన పరిచర్య గురించి ఇక్కడ రాయబడింది. In verse chapter 61 verse 1, 61వ అధ్యాయం మొదటి వచనం, the Lord anointed me to preach the good tidings unto the meek. దీనులకు సువర్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించెను. And there in the verse 2, రెండవ వచనములో, to comfort all that are mourning, దుఃఖించు వారికి ఓదార్పును, and also to give the oil of gladness and also the beauty for ashes. అక్కడ చూస్తే దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, బూడిదకు ప్రతిగా పూదండని అనుకుంటున్నాడు. These verses are written about Lord Jesus Christ and his ministry. ఈ యొక్క వచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువాని గురించి, ఆయన యొక్క పరిచర్యను గురించి రాయబడ్డాయి. How can we tell? ఎలాగో చెప్పగలుగుతాం? Lord Jesus Christ himself told that. ఎందుకంటే యేసు ప్రభువారు తానే మాటలు చెప్పాడు. We all know he was born in Bethlehem, but he was brought up in Nazareth. మనకందరికి తెలిసినట్లుగా యేసు ప్రభువారు బెత్లెహేంలో జన్మించినాడు, కానీ నజరేతులో ఆయన పెరిగాడు. How many Bethlehems are there? ఎన్ని బెత్లెహేంలు ఉన్నాయి?
those of you who are following my channel, that is John Victor Hebron, a YouTube channel. యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్ అనే ఛానల్ ని వెంబడిస్తున్న వారు If you have not subscribed, you can subscribe also. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. And in that I am dealing not only the messages, these are trivial questions also. అందులో వర్తమానాలే కాకుండా కొన్ని చిన్న చిన్న ప్రశ్నలకు కూడా జవాబులు చెప్తా ఉన్నారు. There are two Bethlehems in the Bible. బైబిల్లో రెండు బెత్లెహేంలు ఉన్నాయి. One is where Lord Jesus Christ was born, the Bethlehem Judea. That's why every time it is written Bethlehem of Judea. మొదటి బెత్లెహేము యూదయ దేశపు బెత్లెహేము. అనేక సార్లు చదివినప్పుడు యూదయ దేశపు బెత్లెహేము అని చదువుతుంటాం. Judea is a small district or a state, you can say. యూదయ అంటే అదొక రాష్ట్రం లేక ఒక జిల్లా అని చెప్పొచ్చు. The land of Israel is divided into Idumea, Judea, Samaria, Galilee, or Caesarea Philippi, or Perea. Like this, there are different states in that land of Israel. ఇశ్రాయేలు దేశంలో చూస్తే యూదయ, తర్వాత గలిలయ, తర్వాత ఆ యొక్క So like that, చాలా ప్రదేశాలు ఉన్నాయి. in Judea, the యూదయలో Bethlehem is there. That is the place of birth of Lord Jesus. యూదయలో బెత్లెహేము ఉంది. అది యేసుక్రీస్తు ప్రభువుకు జన్మించిన స్థలం. But there is another Bethlehem is there in the tribe belonging to Jebulun. జెబులూన్ అనే గోత్రానికి చెందినటువంటి ఆ స్థలంలో ఇంకొక బెత్లెహేము ఉంది. That is very near to Nazareth. అది నజరేతుకు సమీపాన ఉంది. But Nazareth is a place that is the birthplace of Joseph, the father of Lord Jesus. అక్కడ నజరేత్ ఉంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు యొక్క తండ్రి యోసేపు జన్మించిన స్థలం. And his house is there. ఆయన ఇల్లు అక్కడ ఉంది. I think now it is known as Al-Karim or something. The name is changed. ఇప్పుడు ఆ పేరు అది మార్చబడిన అల్కరీం అనేది పిలుస్తున్నారు. And there, just very near to the house of Joseph, and if you go to Israel now, in the house of Joseph now there is a big church. అయితే యోసేపు ఇంటికి ఎంతో సమీపంలో దేవుని ఆలయం ఉంది. ఇప్పుడు యోసేపు ఒక ఇంటి ఉన్నటువంటి స్థలంలో ఒక గొప్ప దేవాలయం కూడా ఉంది. Because there the angel appeared unto Mary and proclaimed about the birth of Jesus. అక్కడ దేవుని యొక్క దూత మరియకు ప్రత్యక్షమై యేసు ప్రభువారి యొక్క జననాన్ని గురించి చెప్పింది. So there very near to the house of Joseph, the local synagogue is there in Nazareth. అక్కడ యోసేపు యొక్క ఇంటికి ఎంతో సమీపంలో స్థానిక యొక్క సమాజ మందిరం ఉంది. Lord Jesus Christ in his childhood he was regularly attending that synagogue because very near to his father's place. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి ఇంటికి ఎంతో సమీపంగా ఆ యొక్క దేవాలయం ఉన్న కారణాన్ని బట్టి తన చిన్నతనంలో క్రమముగా ఆ స్థలానికి వెళ్ళేవాడు. And one day when he was sitting there, ఒక దినాన ఆయన అక్కడ కూర్చున్నప్పుడు in the synagogue in Nazareth, నజరేత్ ఉన్నటువంటి సమాజ మందిరంలో as usual he has gone to that synagogue, యథావిధిగా ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు. and the book was given unto him to read. అది చదవటానికి ఆయన గ్రంథం ఇవ్వబడింది. Luke's Gospel chapter 4, లూకా సువార్త 4వ అధ్యాయం and verse 18 and 19. 18-19 వచనాలు. And when he opened the book, he opened the book of Isaiah. ఆయన గ్రంథాన్ని తెరిచినప్పుడు ఈ యొక్క యెషయా గ్రంథాన్ని తెరిచాడు. And chapter 61 he has opened. ఆయన యెషయా 61 ఆయన తెరిచాడు. Luke 4, లూకా సువార్త 4 18 and 19. 18-19 వచనాలు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను. So what all we read in 61st chapter, on that day Jesus read and he said one thing, these are written about me. ఈ యొక్క యెషయా గ్రంథము మనం ఏవైతే విషయాలు చదువుతా వచ్చినామో ఆ దినాన యేసు ప్రభువారి మాటలు చదివి ఇవి నన్ను గూర్చి రాయబడినవి అని చెప్పాడు. So 61st chapter is about the ministry of Lord Jesus. ఈ యొక్క యెషయా గ్రంథం 61వ అధ్యాయము అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను గురించిన అధ్యాయం. It is not you telling or me telling. Lord Jesus Christ himself told in Luke 4th chapter. ఇదేదో నీవు చెప్పడం నేను చెప్పడం కాదు, కానీ యేసు ప్రభువారు తానే లూకా సువార్త 4లో చెప్తున్నాడు. What is the ministry of Lord Jesus Christ? యేసు ప్రభువారి యొక్క పరిచర్య ఏంటి? You have to preach the good tidings unto the meek people. బీద వారికి సువార్త ప్రకటించాలి. Yes, what is that good tidings? మంచి సమాచారం ఏంటి? Because you and I know very well what has happened in the Garden of Eden. ఏదెను వనంలో ఏం జరిగిందో నీకు నాకు బాగా తెలుసు. Man became sinner and death is haunting man. మానవుడు పాపి అయిపోయాడు, ఈ యొక్క మరణం ఆయనను వెంటాడుతా ఉంది. And now what is the good news? ఇప్పుడు మంచి సమాచారం ఏంటి? Yes, the Son of God came even to put the death also to defeat. దేవుని కుమారుడు వచ్చి మరణాన్ని సైతము ఓటమిలో ఉంచడానికి వచ్చాడు. In the life of Lord Jesus Christ, one word we can say, death died. ఈ యొక్క యేసు ప్రభువారి జీవితంలో ఒక మాట మనం చెప్పొచ్చు ఏంటంటే ఆయనలో మరణము అది చనిపోయింది. మరణమే చనిపోయింది. He swallowed up death in victory. Isaiah 25:8. ఆయన విజయంలో మరణాన్ని మృంగేశాడు. యెషయా గ్రంథంలో మాట ఉంది. Till that time death was swallowing everybody. అప్పటి వరకు చూస్తే మరణమే అందరిని మృంగేస్తుంది. But Lord Jesus Christ came and he swallowed up death. యేసు ప్రభువారు వచ్చి ఆయన మరణాన్ని మృంగేశాడు. Oh, what a wonderful news it is. ఎంత అద్భుతమైన వార్త అది. Yes, if you believe in Lord Jesus Christ there is no death.
death now. యేసు ప్రభువారి నందు నువ్వు విశ్వాసం ఉంచితే ఇక నీపై మరణం There is ఉండదు, no condemnation. ఏ శిక్షా విధి ఉండదు. To preach this good tidings to the meek people, Lord Jesus Christ ఈ came. దీనులకు ఈ సువార్తమానమును ప్రకటించడానికే యేసు ప్రభువారి ఈ లోకానికి వచ్చాడు. And not only that, అంత మాత్రమే just కాదు, to comfort the people who are mourning. People are mourning just because of the death. తర్వాత ఈ యొక్క మరణాన్ని బట్టి దుఃఖించు వారికి ఓదార్పునివ్వడానికి ఆయన వచ్చాడు. And to give beauty for ashes. తర్వాత బూడిదకు ప్రతిగా పూదండని To ఇవ్వడానికి anoint వచ్చాడు. you and me with the oil of gladness. తర్వాత ఆనంద తైలముతో నిన్ను నన్ను అభిషేకించడానికి వచ్చాడు. Originally, అసలుగా చూస్తే do you know what is our name? మన యొక్క పేర్లు ఏంటివో If I తెలుసా? ask you, నిన్ను అడిగితే what is your name? నీ I పేరేంటంటే may say my name is John Victor. నా పేరు జాన్ విక్టర్ అని You may చెప్పు. say I am King Solomon. నేను కింగ్ సాల్మన్ అని చెప్పొచ్చు. And another person, my name is Joseph, my name is Mary, Esther, something like that. నా పేరు జోసెఫ్, తర్వాత మేరీ, ఎస్తర్ ఏదని చెప్పొచ్చు. ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. దేవుడు ఒరిజినల్ గా కొన్ని పేర్లు పెట్టాడు మనకి. దేవుడు అసలుగా కొన్ని పేర్లు మనకు ఏది పెట్టాడు. చేసినా దేవుడు కంప్లీట్ గానే చేస్తాడు. దేవుడు ఏది చేసినా సంపూర్ణంగా చేస్తాడు. 7 పేర్లు పెట్టాడు. 7 పేర్లు మనకు 7 పెట్టాడు. speaks of completion. 7 సంపూర్ణతకు సాదృశ్యం. ఆ 7 పేర్లు ఏంటో యెషయా గారే చెప్తున్నాడు. ఈ యొక్క 7 పేర్లు ఏంటో యెషయా గారే చెప్తున్నారు. Yes, now you are going to see ఇప్పుడు మనం చూస్తాము Isaiah 1st chapter. యెషయా గ్రంథము 1వ అధ్యాయం. మనకున్న మొట్టమొదటి పేరు, మనకున్న మొదటి పేరు 4వ వచనం. 4వ వచనం. 4వ వచనంలోనే 7 పేర్లు ఉన్నాయి. 4వ వచనంలోనే 7 పేర్లు What ఉన్నాయి. is the first name? మొదటి పేరు Ah. పాపిష్టి జనమా. ఎంత మంచి పేరు. పాపిష్టి, పి జనమా, జి పిజి. ఈ జనమా అంటే పాపిష్టి జనమా. పాపిష్టి జనమా అనే పేరు. దిస్ ఈస్ ద ఫస్ట్ నేమ్. ఇది మొదటి పేరు. ఎవడన్నా ఊరుకుంటాడా? ఎవరైనా ఊరుకుంటారా? మంచోడు ఊరుకుంటాడు కానీ పాప అసలు ఊరుకోడు. మంచోడు ఊరుకుంటాడు కానీ పాప అయితే అసలే ఊరుకోడు. పాపిష్టి జనమా, నీ పేరు నా పేరు ఇది. నీ పేరు నా పేరు పాపిష్టి జనమా అని ఆ తర్వాత డిగ్రీ ఏంటి? తర్వాత పేరు ఆఫ్టర్ పాపిష్టి జనమా, పీపుల్ లేడెన్ విత్ ఇనిక్విటీ. దోషభరితమైన ప్రజలారా. ఎంత మంచి పేర్లండి. ఎంత మంచి పేర్లు. థర్డ్ నేమ్, మూడో పేరు సీడ్ ఆఫ్ ఈవిల్ డూయర్స్. దుష్ట సంతానమా. ఫోర్త్లీ, నాలుగో పేరు కరప్టర్. చెరుపు చేయవారులారా. ఫిఫ్త్లీ, ఐదోది, అండ్ యు హావ్ ఫర్సేకెన్ ద లార్డ్. దేవుని విసర్జించి ఉన్నారు. అండ్ సిక్స్త్లీ, ఆరోది, ప్రొవోక్డ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ టు యాంగర్. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని దూషించిరి. సెవెంత్లీ, ఏడోది, యు హావ్ గాన్ అవే బ్యాక్వర్డ్. వెనకకి వెళ్ళిపోయారు. 7 names God has given. దేవుడు 7 పేర్లు ఇచ్చినాడు. And first name itself is sufficient, పాపిష్టి జనమా. మొదటి పేరే సరిపోతుంది, పాపిష్టి జనమా అని. And today, ఇది నాన్న, because of that sin, ఆ పాపమును బట్టి what was our condition? మన పరిస్థితి ఎలా ఉండింది? First chapter of Isaiah యెషయా గ్రంథం 1వ అధ్యాయం and verse 30. 30వ వచనం. What is written there? అక్కడ ఏం రాయబడింది? మీరు ఆకులు వాడు మస్తకి వృక్షం వలను నీరు లేని తోట వలను అగుదురు. How you are? నువ్వెలాగున్నావు? Because you are sinful nation. నువ్వు పాపిష్టి జనమైన, Because you are a seed of evil doers, people laden with iniquity. ఈ యొక్క దోషభరితమైన ప్రజలుగా మీరు ఉన్నటువంటి కారణాన్ని బట్టి పాపిష్టి జనంగా ఉన్న And what is the కారణం, result? దానికి వచ్చిన ప్రతిఫలం, You are an oak without greeniness or leaf. ఎటువంటి ఆకులు లేకుండా పచ్చదనం లేనటువంటి ఎండిన మస్తకి వృక్షం వలె You ఉన్నావు. are a dried oak. నువ్వు ఎండినటువంటి మస్తకి వృక్షము. Because you became a sinful nation. ఎందుకంటే నువ్వు పాపిష్టి జనంగా చేయబడ్డావు. And you are like a garden that hath no water. ఎటువంటి నీరు లేనటువంటి తోటగా నీవు ఉన్నావు. What will happen to a garden without water? It will be dried up. Every tree, every plant will be dried up. ఒక తోట గనక నీళ్లు లేకపోతే అందులో ఉన్నటువంటి ప్రతి మొక్క, ప్రతి చెట్టు కూడా ఎండిపోతుంది. In other words, there is no life in the garden. వేరే మాటలు చెప్పాలంటే ఆ యొక్క తోటలో ఏ జీవం ఉండదు. When all the plants are dried up, there is no greenery, there are no flowers, there are no fruits. Only it is like a desert land. ఎటువంటి మొక్కలు గాని తర్వాత చెట్లు గాని అన్ని ఎండిపోతే అక్కడ ఏ ఫలము గాని పువ్వులు గాని ఏది ఉండదు, కానీ ఒక అరణ్యం లాగా ఎండిపోయిన ఎడారి లాగా ఉంటుంది. You are like that. నీవు అలాగున్నావు. This is what the prophet is telling. ఈ ప్రవక్త అదే మాట అంటున్నాడు. Because of the sin of Adam, you became sinful nation. ఆదాము యొక్క పాపమును బట్టి పాపిష్టి జనంగా మీరు And చేయబడ్డారు. now what is the result of being the sinful nation? ఇప్పుడు పాపిష్టి జనంగా ఉన్న కారణాన్ని బట్టి వచ్చిన ప్రతిఫలము, You are a oak without leaf and you are faded away. ఎటువంటి ఆకులు లేకుండా ఎండినటువంటి మస్తకి వృక్షంగా ఉన్నావు. And not only that, అంత మాత్రమే you are కాదు, like a garden without water. నీరు లేనటువంటి తోటగా నీవు ఉన్నావు. But in 61st chapter, 61వ అధ్యాయంలో because of the Lord Jesus Christ's arrival, యేసుక్రీస్తు వారి యొక్క రాకను బట్టి, because of the ministry of Lord Jesus Christ, యేసు వారి యొక్క పరిచర్యను బట్టి ఎండిపోయిన మస్తకి వృక్షం ఎట్ట మారిందంట? ఎండిపోయిన మస్తకి వృక్షం ఎలాగుంది? And verse 3, 3వ వచనంలో 61:3, 61:3 last line. చివరి మాటలో,
నీతి అను మస్తకి వృక్షములని ఎండిపోయిన మస్తక వృక్షం ఇప్పుడు ఏమైపోయిందంట? ఎండిపోయిన మస్తకి వృక్షం ఇప్పుడు ఎలాగుంది? Now you are trees of righteousness. ఇప్పుడు నీతి అనే మస్తకి వృక్షంగా చేయబడ్డావు. This is what has happened in our life. ఇదే మన జీవితంలో జరిగింది. It is because of verses 1, 2 and 3 that is the ministry of Lord Jesus. అది మొదటి 3 వచనాల్లో యేసు ప్రభు వారి యొక్క పరిచర్య ద్వారా జరిగింది. Lord, once upon a time I was an oak which was dry. ఓ ప్రభువా, ఒకానొక సమయంలో నేను ఎండినటువంటి మస్తకి వృక్షం వలె ఉన్నాను. No leaves, no greeniness. ఎటువంటి ఆకులు లేకుండా పచ్చదనం There లేకుండా is no ఉన్నాను. life in me. నాలో ఏ జీవం లేదు. I am just approaching death because I am dried up. నేను ఎండినటువంటి కారణాన్ని బట్టి మరణాన్ని సమీపిస్తున్నాను. There is no leaves, no greenery, no flowers, no fruit. ఎటువంటి ఆకులు గాని, తర్వాత ఫలాలు గాని, తర్వాత పుష్పాలు ఏమీ లేకుండా Only ఉన్నాను. death was there. కేవలం మరణమే నా కొరకు But ఉంది. because of your ministry in verses 61, 1, 2, 3. యెషయా గ్రంథం 61 మొదటి 3 వచనాల్లో నీ పరిచర్యను బట్టి Today I became the oak of righteousness. ఇది నేను నీతి అనే మస్తకి వృక్షంగా చేయబడ్డాను. Earlier my name was sinful nation. మునుపు నా యొక్క పేరు పాపిష్టి జనము. Today what is my name? ఇది నా పేరు ఏంటి? What name God has given? దేవుడు మనకే పేరు ఇచ్చినాడు. Verse 6. 6వ వచనములో 61:6. 61:6లో మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. కొత్త పేరంట. You are named the priests of the Lord. యెహోవాకు యాజకులు అనబడుదురు. కొత్త పేరు ఇవ్వబడింది. What a wonderful name it is. ఎంత అద్భుతమైన పేరు ఇది. Who is a యాజకుడు? ఈ యాజకుడు ఎవరు? Who is a priest? యాజకుడు ఎవరు? A common man is not having approach to the presence of God, but priest is having the direct approach to the presence of God. దేవుని యొక్క సన్నిధిలోనికి ఒక సామాన్యుడికి ప్రవేశం ఉండదు, కానీ ఈ యాజకునికి దేవుని సన్నిధికి ప్రవేశం ఉంటుంది. Today, because of the ministry of Lord Jesus Christ, once upon a time we were called as sinful nation, but today the priests of the Lord, we got direct access to the throne of grace. ఒకానొక సమయంలో పాపిష్టి జనంగా ఉంటా వచ్చినాం, కానీ ఈ దినాన యేసు ప్రభువారి యొక్క పరిచర్య ద్వారా యాజకులముగా ఆయన సన్నిధిలోనికి ప్రవేశాన్ని కలిగి ఉన్నాం. And not only we are priests. యాజకులు మాత్రమే The కాదు. second line in verse 6 says, 61:6. 6వ వచనం 2వ భాగంలో అంటున్నాడు, not only you are worshiping the Lord by being priests. యాజకులుగా ఉండి ఆయన ఆరాధించడం మాత్రమే కాకుండా And men shall call you the ministers of our God. మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి You are చెప్తారు. the ministers of the Lord. మీరు దేవునికి పరిచారకులుగా ఉన్నారు. So you are serving the people also. మీరు ప్రజలకు కూడా సేవ You చేస్తున్నారు. are taking the word of God from God and you are ministering unto the people. నువ్వు దేవుని యొక్క వాక్యమును ఆయన యొద్ద నుండి తీసుకొని ప్రజలకు పరిచర్య Once చేస్తున్నావు. upon a time your name and my name was the sinful nation because of the fall of Adam. ఒకానొక సమయంలో ఆదాము పడిపోయినటువంటి కారణాన్ని బట్టి నీవు నేను పాపిష్టి జనంగా ఉన్నాం. Today what wonderful names, priests of the Lord, ministers unto God. ఇది నా దేవుడు ఎంత అద్భుతమైన పేర్లు ఇచ్చినాడు, దేవుని యొక్క యాజకులమైన పరిచారకులమని. Yes, we are serving God, we are serving God's people. మనం దేవుని సేవిస్తున్నాము, దేవుని బిడ్డలను కూడా What a సేవిస్తున్నాము. wonderful name God has given. ఎంత అద్భుతమైన పేరు ప్రభు ఇచ్చినాడు. Not only priests. యాజకులు మాత్రమే కాదు. If you read what Peter wrote in 1 Peter 2:9, we all know it is not ordinary priests, they are royal priesthood. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు ఆయన రాస్తా ఉన్నాడు ఏంటంటే రాజులైన యాజక సమూహం అని రాస్తున్నాడు. You are kings and priests. మీరు రాజులు, తర్వాత యాజకులు. As a king you are having a throne and crown. As a priest you are having direct approach to God. రాజుగా నువ్వు సింహాసనాన్ని, కిరీటాన్ని కలిగి ఉంటావు. తిరిగి యాజకునుగా దేవుని యొద్దకు నేరుగా నీకు ప్రవేశం ఉంటుంది. Wonderful name God is giving. అద్భుతమైన పేర్లు ప్రవహిస్తున్నాడు. In 2:9 4 names Peter has given. 2:9లో పేతురు 4 పేర్లు చెప్తా ఉన్నాడు. One is you are a chosen generation. మొదటిది మీరు ఏర్పరచబడిన వంశము. Chosen means out of many people you are chosen. ఏర్పరచబడిన వంశం అంటే అనేకులలో నుండి నువ్వు ఏర్పరచబడ్డావు. More than 1 crore people are there in Hyderabad, but we have chosen 150 corporated. హైదరాబాద్ లో 1 కోటి మంది ఉంటే కేవలం 150 మంది కార్పొరేట్లను ఎన్నిక They are చేసుకుంటారు. chosen people. వారు ఏర్పరచబడిన వారు. What God is telling, దేవుడు ఏమంటున్నాడు? you and I are chosen for the kingdom of God. నీవు నేను దేవునికి రాజ్యం కొరకై ఏర్పరచబడిన వారు. Out of the many lakhs of people in this world, more than 700 crores of population, God has chosen you and ఈ me. లోకంలో 700 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుంటా What వచ్చినాడు. privileged people are we? ఎంత ఆధిక్యత కలిగిన వారు. We are chosen generation. మనం ఏర్పరచబడిన వంశం. What is the second name? రెండో పేరు You are the royal priesthood. మీరు రాజులైన యాజక Already సమూహం. we have seen. ఇదివరకే చూసాము. God is giving us a throne. దేవుడు ఒక సింహాసనాన్ని ఇస్తున్నాడు. In the future God is going to share his throne with the saved sinner. భవిష్యత్తులో రక్షించబడినటువంటి ఆ యొక్క పాపితో కూడా ఆయన సింహాసనం పంచుకుంటున్నాడు. On the throne who will be there? సింహాసనంపై ఎవరుంటారు? The savior and the saved sinner both will be there on the same throne and they will be supping together. This is the plan of God. Revelation chapter 3 verses 20 and 21.
ప్రకటన గ్రంథము 3:21-22 వచనాల్లో చూస్తే 20-21. 20-21 రాయబడినట్లుగా దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే రక్షకుడు తిరిగి రక్షించబడినటువంటి ఆ యొక్క పాపి కలిసి ఆయనతో కూడా సింహాసనం మీద భోజనం చేయటే. Yes, we are going to be the king. మనం రాజులుగా ఉండబోతున్నాం. We are going to be the priest. యాజకులుగా ఉండబోతున్నాం. Not only that. అంత మాత్రమే కాదు. Don't name you are a chosen generation, royal priesthood and holy nation. తరువాత పరిశుద్ధ జనము అని రాయబడింది. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి. Yeah, he is a holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. And he is calling his people holy nation. తన పరిశుద్ధ జనమని దేవుడు పిలుస్తున్నాడు. Sinful nation in Isaiah 1:4 and here holy nation. యెషయా గ్రంథం 1:4 పాపిష్టి జనం అన్నాడు. ఇక్కడ చూస్తే పరిశుద్ధ జనము అని పిలుస్తున్నాడు. What a wonderful change it is. ఎంత అద్భుతమైన మార్పు అది. And fourthly, నాలుగోది. what is the fourth thing? నాలుగో పేరు. You are a peculiar people. దేవుని సొత్తైన ప్రజలు. Original language, the meaning is different. అసలైనటువంటి భాషలో రాయబడిన అర్థం అది వేరు. The peculiar people, the original Greek language. ఒరిజినల్ గ్రీక్ భాషలో దేవుని సొత్తైన ప్రజలంటే You are a rare beauty. నీవు అరుదైన సౌందర్యం గలవాడవు. Rare beauty. ఇక నీ వంటి వారు ఎవరు లేరు. అరుదైన సౌందర్యం నీది. God is calling you and me rare beauty. దేవుడు నిన్ను నన్ను అరుదైన సౌందర్యం గలవారమని పిలుస్తున్నాడు. యథార్థంగా అడుగుతున్నా. ఒక్కళ్ళన్నా ఇప్పుడు రేర్ బ్యూటీ అన్నారా నిన్ను? ఒక్కరైనా నిన్ను అరుదైన సౌందర్యం గలవాడవని అన్నారా? ఇప్పుడు వరకు నన్ను ఒక్కడు అనలేదు. ఇప్పటి వరకు అయితే నన్ను ఒక్కరు అనలేదు. అయిపోయింది, ఏజ్ అయిపోయింది, అంత అయిపోయింది. ఏజ్ అయిపోయింది, అన్న అయిపోయినాయి. ఒక్కడు అనలా. ఒక్కరు కూడా అనలేదు. యు ఆర్ రేర్ బ్యూటీ. నేను అన్నాడా? నోబడీ. ఎవరు కూడా అన్నారు. ఎవరంటారు చెప్పండి? ఎవరు అంటారు? ఈయన చూడగానే నల్లగొన్నాడు అంటారు. అంటే నేనైతే ఎర్రగొన్నానని కాదు అక్కడ. Nobody calls us rare beauty. ఎవరు కూడా మనము అరుదైన సౌందర్యం గలవారం అని పిలవరు. Isn't it? అవునా కదా? But what God is telling. కానీ దేవుడు ఏమంటున్నాడు? You are my rare beauty. నీవు నా అరుదైన సౌందర్యం గలవాడు. There is no person like you on the earth. భూమి మీద నిన్ను పోలిన వారు ఎవరు లేరు అంటున్నాడు. What a love it is. ఎటువంటి ప్రేమ. Another meaning is. ఇంకొక అర్థం. You are a priceless possession. నీవు వెలకట్టలేనటువంటి సొత్తు అంటున్నాడు. I cannot put any price tag on you. నీపై ఎటువంటి వెలను నేను ఉంచలేను అంటున్నాడు. You are a priceless possession. నువ్వు వెలకట్టలేనటువంటి సొత్తు. Why? ఎందుకొరకు? Because of the ministry that is there in verses 1, 2, 3 by Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పరిచర్య మొదటి 3 వచనాల్లో రాయబడిన పరిచర్య ద్వారా అలా జరిగింది. Oh, what a wonderful thing it is. అదెంత అద్భుతమైన సంగతి. So brothers and sisters, once upon a time we were dried up oaks. ఒకానొక సమయంలో మనం ఎండినటువంటి మస్తకి వృక్షములుగా ఉన్నాం. And today God has made us the trees of righteousness. ఇదిన దేవుడు మనల్ని నీతి అనే మస్తకి వృక్షములుగా చేశాడు. Once upon a time we were garden without water. ఒకానొక సమయంలో నీరు లేనటువంటి తోటగా మనం ఉన్నాం. And today as it is written in Psalm 1:3 we are water, we are planted by the rivers of water. కీర్తన 1:3 రాయబడినట్లుగా నది ఒడ్డున నాటబడినటువంటి చెట్టులుగా ఉన్నాం. Not only that, same thing is repeated in Jeremiah 17:8. ఇర్మియా గ్రంథము 17:8 కూడా అదే మాట రాయబడింది. Now we are not lacking any water. ఇప్పుడు మనకి నీరును గురించిన ఏ కొదువ లేదు. We are so green garden. మనము ఎంతో పచ్చిక గలిన తోట వలె ఉన్నాం. Once upon a time we are sinful nation. ఒకానొక సమయంలో పాపిష్టి జనంగా ఉన్నాం. Today the name God has given to you and to me, the holy nation. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన పేరు పరిశుద్ధ జనము. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి అది. Oh, because of that. దాన్ని బట్టి you and I are bound to worship the Lord. నేను ఆయనను ఆరాధించు బద్దులమై ఉన్నాం. Only 3 sentences. మూడు మాటలు. Lord, once upon a time I was a dried up oak, today you made me the oaks of righteousness. ఓ ప్రభువా, ఒకానొక సమయంలో నేను ఎండిన మస్తకి వృక్షంగా ఉన్నాను, ఇప్పుడు నన్ను నీతి అనే మస్తకి వృక్షంగా చేశావు. Once upon a time I was a dried up garden, today you made me a greeny garden. ఒకానొక సమయంలో ఎండినటువంటి తోటగా నేను ఉన్నాను, ఇది నన్ను పచ్చిక గల తోటగా చేశావు. Once upon a time I was sinful nation, today you made me a holy nation. ఒకానొక సమయంలో నేను పాపిష్టి జనంగా ఉన్నాను, నువ్వు పరిశుద్ధ జనంగా చేశావు. What can I offer unto you? నేను నీకేమి చెల్లిస్తాను? It is because of your ministry in Isaiah 61 verses 1, 2, 3. యెషయా గ్రంథం 61:3 నీ పరిచర్య ద్వారా ఇలా జరిగింది. Lord, you are calling me a rare beauty. ఓ ప్రభువా, నీవు నన్ను అరుదైన సౌందర్యం గలవాడని పిలుస్తున్నావు. You are calling me as a priceless possession. వెలకట్టలేనటువంటి సొత్తుగా పిలుస్తున్నావు. Lord, who am I? ప్రభువా, నేనెవడను? Lord, what am I? నేనేమై ఉన్నాను? Yes, I offer my worship. నా యొక్క ఆరాధన నీకు సమర్పిస్తున్నాను. You have brought this change in my life just because of the blood of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా ఈ గొప్ప మార్పు నాలో తెచ్చావు. So brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరి, may God help you and me to offer the due worship unto his holy name. ఆయన పరిశుద్ధ నామానికి తగిన ఆరాధన చేయనట్టు ప్రభు మనకు సహాయపడును గాక.